ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఒక తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రైతులకు ఊరటనిచ్చేలా మొత్తం 46,113 కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న 46,113 కనెక్షన్లు ఆమోదం ఇచ్చి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం డిస్కంలకు ఆదేశించింది. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థలైన ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, అలానే సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ పరిధిలో మొత్తం 46,113 మంది రైతులు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేశారు. అయితే ఈ కనెక్షన్లు ఇవ్వడానికి అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు మరియు ఇతర సామాగ్రి సరిపడా లభించకపోవడంతో డిస్కంలు ఈ దరఖాస్తులను పెండింగ్లో ఉంచాయి. ఈ కొత్త కనెక్షన్ల కోసం అవసరమైన సామాగ్రిని సమకూర్చేందుకు సుమారు 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గత ప్రభుత్వ కాలం నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయానికి దాదాపు 50,000 కొత్త విద్యుత్ కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉండగా, ఆ 50,000 దరఖాస్తులను కూడా కలిపి డిస్కంలు మొత్తం దాదాపు 1.12 లక్షల కొత్త కనెక్షన్లు ఇప్పటి వరకు మంజూరు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మొత్తం సంఖ్య 22.30 లక్షలకు చేరుకుంది. అయితే 2025 జనవరి నుంచి డిస్కంల పరిధిలో అందిన కొత్త దరఖాస్తులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని తెలుస్తుంది. నిబంధన ప్రకారం రైతు దరఖాస్తు చేసిన రోజు నుంచి 2 నెలల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఫీల్డ్ స్థాయిలో అసిస్టెంట్ ఇంజనీర్ల కొరత కూడా పనులు వేగంగా సాగకపోవడానికి ఒక ప్రధాన కారణంగా మారింది. డిస్కంల వద్ద పెండింగ్లో ఉన్న కనెక్షన్లను పూర్తిగా అమలు చేయాలంటే కనీసం మరో 10,000 వరకు 25 kVA ట్రాన్స్ఫార్మర్లు అవసరమని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈపీడీసీఎల్ వద్ద 7,382, సిపిడిసిఎల్ వద్ద 266, ఎస్పీడీసీఎల్ వద్ద 88 మాత్రమే 25 kVA ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు మరియు ఇతర సామాగ్రిని అత్యవసరంగా సమకూర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ 2 నెలల్లోగా పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని డిస్కంలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అవసరమైన సామాగ్రి కోసం ముందుగా అంచనాలు తయారు చేసి వాటిని మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తామని ఆయన చెప్పారు. రైతులు ఇకపై ఎక్కువ కాలం ఎదురు చూడకుండా సమయానికి విద్యుత్ కనెక్షన్లు పొందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి హామీ ఇచ్చారు.